ఎక్కడికే బయలుదేరావు? మొగుడు కోసమా? ఎవరు మీరు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. పట్టు తప్పని నీ పరువాన్ని ఒక పట్టు పట్టాలనే వచ్చాను. ఏయ్, ఏంటి నీ పిచ్చి మాటలు? మర్యాదగా బయటికి వెళ్ళావు. కోరి వచ్చిన వాడి కోరిక తీర్చకుండా పొమ్మంటాం మర్యాద కాదేమో. రావే. ఏయ్, నన్ను అంటుకోవాలని ప్రయత్నించావో ప్రాణాలతో మిగలవు. జాగ్రత్త. మర్యాదగా వెళ్ళ బయటికి. ఎందుకే ఎవరొచ్చి కాపాడుతారని పెద్ద టిక్కు పడుతున్నావు? నీ మొగుడు వస్తాడనా? వాడికి తెచ్చిన ఈ జన్మలా బయటికి రాడు. ఇప్పుడు ఈ ధర్మరాజు నిన్ను అనుభవించి నీ మొగుడి మీదున్న కసి పగ ప్రతీకారాన్ని తెచ్చుకుంటాడు. ఏంటి నువ్వు అంటుంది? నా భర్తకి ఏమైంది? ఏమైంది? ఒక హత్య కేసులో నీ అన్న పరశురాం నీ మొగుడు చేతికి సంకెళ్ళు వేసి జైలుకు విడిచికెళ్ళాడు. ఇప్పుడు ఈ ధర్మరాజు అనుభవించి నీ భర్త మీదున్న కసి పగ ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. రే పాపాత్ముడా, మేము నీకేం అపకార్యం చేశామన్నా మా పట్ల ఇంత పగ చూపిస్తున్నావు. అయినా నీకు నాలాంటి అక్క చెల్లి లేరా? వాళ్ళతో కూడా నువ్వు ఇలానే ప్రవర్తిస్తావా? ఎక్కడ లేని వాళ్ళ గురించి ఎందుకే? అనునిత్యం తోపిడీలు, దొంగ కులాలు, మానవయ్యాలు, హత్యలు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్న. ఇక్కడ ఏమైందయ్యా? ఏమైంది? స్త్రీ అంటే ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక మాతృబుద్ధిగా పిలవాలిగా లేని కళ్ళ ఎర్రని కళ ఏమయ్యింది? అదిగో చూడండి, తన భర్త లేని సమయంలో ఆ ఇంటికి వచ్చి ఆమె శీలాన్ని దోచుకోవాలని కొంత నక్కల ఊర కుక్కల ఎలా 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 చూస్తున్నాడు మీరే చూడండి. ఇలాంటి దుర్మార్గం వలన, ఇలాంటి పాపిష్టుల వలన ఈ పవిత్రమైన భూమి పతనమైపోతుంటే ఎవరి పొగడాలి, ఎవరి పొగడాలయ్యా ఈ భారతవనిని? ఎవరి పొగడాలి?
లేపంటావా